దేశానికి పనిచేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. Here I am requesting Honorable Minister, sir, we are on East Coast, centrally located. I know your talent how to mobilize funds. In road sector, there is no problem of funds. You have mobilized huge funds for requirement. Now I wanted to create excellent infrastructure in Andhra Pradesh. During our time only, both of us have started inland waterways also. From Krishna to Nagaru Sagar, one pilot also he have given at that time. Unfortunately, next government has abandoned. We have planned one joint venture, Buckingham Canal, from Kakinada to Chennai. That also they have abandoned. As you rightly mentioned, one of the cost-effective logistics is ports, inland waterways, least cost for transportation. Andhra Pradesh is blessed with so many rivers, so many canals, including Buckingham Canal. With your guidance, airports, ports, inland waterways, roads, your national highways, I don't have any problem. For my state highways, I need some funds. I wanted to mobilize logistics hubs and also logistics parks, dry ports, all these things I am conceiving. I am requesting you to assist me also with your innovative ideas. I wanted to provide world-class logistics in Andhra Pradesh. That is the future for development. We are going to do it. నేను అదే విషయం వారికి చెప్పాను. ఇలాంటివన్నీ మనం చేసుకోగలిగితే బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఈరోజు నేను అమరావతికి కూడా ఒక రోడ్డు అడిగినప్పుడు 2000 సంవత్సరంలో హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ ఒకటి ప్రయత్నం చేశాం. 163 కిలోమీటర్లు. ఇప్పటి కూడా దేశంలో ఏ రాష్ట్రంలో ఏ సిటీకి లేదు. ఆ ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్కి ఒక వరంగా మారింది. బ్రహ్మాండంగా డెవలప్ అయింది. మొత్తం 4-5 జిల్లాలు కనెక్ట్ చేసే పరిస్థితికి వచ్చింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో ఇక్కడ 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ అమరావతికి వారిని కోరాను. వారు ఇస్తామని ఒప్పుకున్నారు. వారి ద్వారా రికమెండ్ చేస్తారు. దీనివల్ల మీరు చూస్తే కలకత్తాకి, హైదరాబాద్కి, విజయవాడ నుంచి మచిలీపట్నానికి, ఇంకొక పక్క విజయవాడ నుంచి నాగపూర్ కారిడార్కి, మీ ఊరు కూడా యువర్ ఓన్ టౌన్కి కూడా గడ్కరీజీ, దిస్ రోడ్ ఈజ్ గోయింగ్ టు కనెక్ట్ నాగపూర్ ఆల్సో, సో దట్ డైరెక్ట్ రోడ్ విల్ బి దేర్. ఇక్కడి నుంచి బెంగళూరు, ఇక్కడి నుంచి చెన్నై, ఇలాంటివి 7 నేషనల్ హైవేస్ కనెక్ట్ చేస్తుంది. ఇది కూడా వారు ఇచ్చేయాల్సిందిగా వారిని కోరుకుంటున్నా. ఇవి కాకుండా ఏదైతే మనకు మెట్రో రైల్స్ ఉన్నాయి, 2 రావాల్సిన అవసరం ఉంది. బైఫర్కేషన్ యాక్ట్లో కూడా పెట్టారు. 1 ఈజ్ విశాఖపట్నం, 2ది విజయవాడ. ఈ 2 కూడా తొందరలోనే శాంక్షన్ చేసి ఇటు వారి డిపార్ట్మెంట్లో ఏముందో అవన్నీ చేయాల్సిందిగా కూడా వారిని రిక్వెస్ట్ చేస్తున్నా. అవి కూడా చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈరోజు ఇలాంటివన్నీ కూడా మనం చూసినప్పుడు ఎక్కడికక్కడ ఇంకొక పక్కన వారు ఒక విషయం చెప్పారు, గ్రీన్ హైడ్రోజన్ గురించి, గ్రీన్ ఎనర్జీ గురించి. ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి ఒక ప్రోగ్రాం మీరు చూస్తే సూర్యఘర్, ప్రతి ఇంటిపైనే కరెంటు తయారు చేసుకోవడం. మనం కూడా దీని కింద 20 లక్షల ఇండ్లకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఉచితంగా కరెంటు ఇవ్వాలని, అదే సమయంలో ఇంటిపైనే వాళ్ళ ఇండ్లపైనే వాళ్ళు ₹1 ఖర్చు పెట్టకుండా 2 కిలోవాట్స్ వారు పెట్టే విధంగా మనం ఒక ప్రోగ్రాం తీసుకున్నాం. ఇది కాకుండా బీసీలందరికీ వాళ్ళు కానీ పెట్టుకోగలిగితే అప్ టు 3 కిలోవాట్స్ వరకు ₹98,000 సబ్సిడీ ఇవ్వడానికి కూడా ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన రైతులందరూ ముందుకొస్తే కుసుమ్ కింద ఉచితంగా పంప్ సెట్లు పెట్టించి తద్వారా వారు వాడుకొని సర్ప్లస్ కరెంట్ ఉంటే
గ్రిడ్కి ఇచ్చే విధంగా ముందుకు పోతున్నాం. బయోఫ్యూయల్లో కూడా పెద్ద ఎత్తున ముందుకు పోతున్నాం. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పి ఆశిస్తున్నా. ఒక పక్క వికసిత్ భారత్, ఇంకో పక్క స్వర్ణ ఆంధ్రప్రదేశ్, ఈ రెండు కూడా జయప్రదం కావాలంటే మళ్ళీ మనం రహదారుల పైన, ఎయిర్పోర్ట్ల పైన, లేకపోతే పోర్ట్ల పైన, ఇన్లాండ్ వాటర్వేస్ పైన, ఇంకో పక్క రైల్వే లైన్స్ పైన కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇటీవల ప్రధానమంత్రి గారి నాయకత్వంలో బుల్లెట్ ట్రైన్ అహ్మదాబాద్ నుంచి బాంబేకి వస్తుంది. అది అయిన తర్వాత నేను రిక్వెస్ట్ చేసింది, సౌత్ ఇండియాలో అమరావతి, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు కవర్ చేస్తే 5 కోట్ల మందిని కవర్ చేసినట్టు అవుతుంది. ఇది బిగ్గెస్ట్ ఎకనామిక్ కారిడార్గా తయారవుతుంది. ఇది కూడా రావాల్సిన అవసరం ఉంది. అది రాగలిగితే ఇటు చెన్నైకి పోవాలంటే 45 మినిట్స్లో 1 అవర్లో వెళ్ళిపోతాం, ఇంకా లెస్ దాన్ దట్ వెళ్తాం. బెంగళూరు కూడా 1 అవర్లో వెళ్ళే పరిస్థితి వస్తుంది. అటు హైదరాబాద్ కూడా 1 అవర్లో 45 మినిట్స్ వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్ట్స్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది.